Bible very clearly says that God gives wisdom, knowledge and skill so that you can do things of impact. You can do things of influence. You can do things of mighty. అంటే ఒక కంపెనీలో చూసుకుందాం. కంపెనీలో ఎంటర్ అయినప్పుడు అందరూ అసోసియేట్స్గా, ఎగ్జిక్యూటివ్స్గా ఇలా ఎంటర్ అవుతుంటారు. అలా 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 పెరిగే కొద్దీ ఏమవుతారు? సీఈఓలుగా అవుతారు. సీఈఓ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? Isn't there a difference? Absolutely. God says here that I will give you knowledge, wisdom and skill so that you are, నేను నిన్ను అలాగానే ఉంచుతాను కానీ రోకగా ఉంచును. Why again? Not in nothing of our strength and our glory, but he may gain glory and he may execute his will through us. Are you here with me? For us to be there, is it easy or tough? మోషే ఉన్నాడు. మోషే ఉదాహరణకి తీసుకుందాం. మోషే హృదయంలో ఏముంది? నేను ఇజ్రాయేలీలందరినీ విడిపించాలని. ఎట్లా చేశాడు విడిపిస్తే? ఇద్దరు, ఒక ఐగుప్తీయుడు వచ్చి ఇజ్రాయేల్ మీద దాడి చేస్తే ఏం చేశాడు? వెళ్ళి ఐగుప్తీయుడిని చంపేశాడు. అది మోషే అనుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ జాబ్. ఆర్ యు హియర్ విత్ మీ? బట్ గాడ్ నోస్ దట్ దట్స్ నాట్ ది ఇంపాక్ట్ ఐ హ్యావ్ ఫర్ మోసెస్. ఆర్ యు హియర్ విత్ మీ? దేవునికి తెలుసు నీ ఉద్దేశం కరెక్టే కావచ్చు కానీ నువ్వు ఇక్కడ ఇంకా ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ లెవెల్లోనే. ఐ వాంట్ యూ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ అండ్ మేక్ హిమ్ షిట్ ఇన్ దేర్ ప్యాంట్స్ సో దట్ దే దెమ్సెల్వ్స్ విల్ సే బాబు వెళ్ళిపో. ఆర్ యు హియర్ విత్ మీ? దాట్స్ ది లెవెల్ గాడ్ వాంట్స్ అస్ టు కమ్. అండ్ వాజ్ ఇట్ ఈజీ ఫర్ మోసెస్? వాజ్ ఇట్ ఈజీ? నో. హీ హ్యాడ్ టు గో టు ద డెజర్ట్. He had to go through the training process. He had to be really, brother చెప్పినట్టు, he had to be really broken in all means. And then God said, come. అంతవరకు యుద్ధము, ప్రావీణ్యము, మంచి మంచి కత్తులు గిత్తులు ఉన్న దాంట్లో మోషే దేంతో వెళ్ళాడంటే చిన్న కర్రతో వెళ్ళాడంట. ఆ కర్ర పామైంది, ఆ కర్ర అన్ని చేసింది. ఆ కర్ర చేసిందా? ఇట్ ఈస్ ది గాడ్ బిహైండ్ ఇట్. సో గాడ్ క్లియర్లీ హియర్ సేస్ దట్ all that work somebody else will do. I have called you for doing something bigger, greater, mightier, that impacts people, that impacts generations. For that, you need to work hard. And I will give you wisdom, knowledge and skill. Again, he very beautifully says, ante దీన్నే పట్టుకుని ఉండిపోతావంటే no. Pause. Enjoy the fruit of your labor. Have food. Have nice డ్రింక్స్. అంటే మరి మళ్ళీ వేరేగా ఇక్కడే తాగమన్నారు కదా అని చెప్పి వేరే అనుకోవద్దు. రైట్? హ్యావ్ క్వాలిటీ ఫుడ్, హ్యావ్ క్వాలిటీ థింగ్స్, ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్